నా పేరు ఎల్లచెరు సుబ్బారావు. మాది దర్శి గ్రామం, మార్చి మండలం, బాపట్ల జిల్లా. నేను 5 ఎకరాల్లో నోవా 9144 విత్తనం వేశాను. నా పేరు బండారి రామకృష్ణ, దేగామ గ్రామం, మండల్ బజరత్నం, జిల్లా ఆదిలాబాద్. 5 ఎకరాల మొక్కజొన్న వేసిన. నా పేరు సాయన్న, గడ్చంద విలేజ్. నమస్కారం, నా పేరు మైపల్, అట్లూరు విలేజ్. నాకు 4 ఎకరాల పొలం ఉంది. వేసిన తర్వాత 35 రోజుల తర్వాత దీంట్లో కత్తెర పురుగు, మామూలు సన్న పురుగు కనపడుతుంది. ఇంతకు ముందు ఇంకేస్తుంటే పురుగు మందు కొట్టి సాలవుతుండే. ఈసారి కనిపించకపోగా రాకేష్ సార్ని కలిస్తే గంటకు పురుగుకు మంది ఇచ్చిండు. ధృవ గుళికలు ఇచ్చిండు. నోవా ధృవ అని గ్రాన్యువల్స్, నోవా కంపెనీ ధృవ. 5 ఎకరాలకు 5 ప్యాకెట్లు వేసాను. 24 గంటల్లోనే పురుగు మొత్తం పురుగు అక్కడ ఇదైపోయింది. ఒక 4 రోజులు సమయం గడిచేటాలకి గ్రోత్ బాగా వచ్చింది. కలర్కి వచ్చింది, పురుగు లేదు, క్లియర్గా అయింది. మొక్కని చూస్తే గమ్మత్ అనిపిస్తున్నది. ఇప్పుడు పర్ఫెక్ట్గా పనిచేసింది. గ్రాన్యువల్స్ వాడడం ద్వారా మంచి ఎదుగుదల లభించింది. పురుగు చచ్చిపోయింది. 4 ఎకరాలకు వాడిన వారానికి మంచి రిజల్ట్ వచ్చింది. మంచి రిజల్ట్ ఉంది. రైతులందరూ వాడవచ్చు. మంచి రిజల్ట్ ఉంది. పచ్చదనం మంచిగా ఉంది. చూడవచ్చు, పొలం ఇక్కడనే ఉంది. ఆ తర్వాత పక్క రైతులు చూశారు, ఏం వేశారు ఏంటని చెప్పి వాకప్ చేశారు. చేసి ఈ ప్యాకెట్ చూపించాను. ఇట్లా ధృవ గుడకలు వేసాను. గ్రోత్ బాగుంది. పురుగు దాటం కదా, గ్రోత్ కూడా బాగుంది అన్నాను. వాళ్ళు పక్క రైతులు కూడా తీసుకొచ్చి వాడారు. దీని రిజల్ట్స్ మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి. మీరు ఇంకా వాడుల్ని. నా అనుభవంతో చెప్తున్న రైతులకు, కంపెనీకి ధన్యవాదాలు. మంచి పచ్చదనం వచ్చింది. అందరు రైతులు వాడచ్చు. సక్సెస్ ఉంది. ఈ మన నోవా ధృవ కంపెనీ అందించిన వారికి ధన్యవాదాలు. 3 రోజుల క్రితం గుళకలు వేసేటప్పుడు ఇంత ఎత్తుండేది. గుళకేసిన 4వ రోజుకి నా భుజాలు ఎత్తున వచ్చింది. దీని గ్రోత్ కానీ పురుగు కానీ బ్రహ్మాండంగా ఉంది. చేను బాగా పచ్చదనంగా. ఏ రైతు అయినా నేను నిరభ్యంతరంగా వేసుకోవచ్చు. దీనికి ఏమి ఇబ్బంది. మొక్కజొన్న పంటలో నోవా అగ్రి గ్రూప్ వారి ధృవ వాడండి. అద్భుతమైన దిగుబడులు పొందండి.